ఓం నమో వెంకటేశయ్య. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివరాం. మాది నేటివ్ వచ్చేసి కాకినాడ. మా పెళ్ళి అయిన తర్వాత, మా పాప పుట్టిన తర్వాత మేమిద్దరు ఇదే ఫస్ట్ టైం అండి రావడం. దీనికి ముందు నేను ఒక 50 సార్లు వరకు వచ్చాను ఇక్కడికి. స్వామివారి దర్శనం చేసుకున్న వెంటనే ఆ వచ్చే ఆ రిలీఫ్, ఆ మనశ్శాంతి అది మాటల్లో వర్ణించలేము. దర్శనం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి సాటర్డే నేను కొండ మీదకి వస్తూ ఉంటాను. దర్శనం ఒక నెలలో 2 సార్లు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాను. నాకంటూ ఏమైనా కోరికలు తీర్చాడా స్వామి అంటే, ఆ కోరికలు స్వామిని కోరే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రతి నెల ఇక్కడికి వస్తున్నానంటే అంతకు మించిన అదృష్టం ఏమీ లేదు. సో ఎవరైనా ఏదన్నా బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి. మా నమ్మకం ఏంటంటే స్వామివారిని దర్శించుకుంటే అలాంటి బాధలు ఏమీ రావనేసి మేము గట్టిగా నమ్ముతూ ఉంటాము. అన్నవరం దగ్గర కత్తిపూడి నుంచి వచ్చామండి. స్వామివారి కోసం దర్శనం కోసం చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే వరకు మనసు చాలా భారంగా ఉందండి. కానీ స్వామివారిని చూసి దర్శనం అయిన తర్వాత మనసులో ఉన్న భారం అంతా ఒకసారిగా తేలికైపోయింది. మేము ఫ్యామిలీ అందరం వచ్చామండి. స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందండి. మనసు కూడా చాలా తేలికైంది. ఇక్కడ ఏర్పాట్లు కానీ సమ్మర్ కాబట్టి జనం ఇంతమంది రావడం, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో పడట్లేదు అనట్లేదు, కానీ ఇక్కడ సేవ అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరిని అందరినీ చూసి పేరు పేరున పిలిచి మీకు ఏమైనా మంచినీళ్ళు కావాలేమో మంచినీళ్ళు కావాలని ఇవ్వడం కానీ ఎవరైనా చూసుకోవడం కానీ చాలా బాగుందండి. భోజనాలు కూడా మేము చేసామండి. భోజనాలు కూడా మేము వెంగమాంబలో చేసామండి. నిన్న ఇవాళ చాలా బాగుందండి. భోజనాలు అయితే ఎప్పుడూ లోపం లేదండి. స్వామివారి భోజనానికి ఎవరు ఏ రకమైన పేరు పెట్టక్కర్లేదు. చాలా చాలా బాగుందండి.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట గ్రామం మాది. మేము అక్కడి నుంచి ఇక్కడికి దేవుని దర్శనానికి వచ్చినామండి. మేము 2 ఇయర్స్ నుండి వస్తున్నాము. మాకైతే తిరుపతి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు 30 ఏళ్ళు ఉండగా రావాలని కోరుకున్నా, కానీ రాలేకపోయినా. మా పిల్లలు ఇంత పెద్దగా అయినాక ఆ దేవుడు రప్పించుకుండు. కానీ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. అప్పుడు మా ఒక పాపనే తోలుకొచ్చిన. ఇప్పుడు ఇద్దరిని తీసుకురావడానికి కారణం ఇక్కడికి వచ్చినాక మంచిగా అనిపించింది. మా పిల్లలు లైఫ్లో సెట్ అయ్యారు. మాకు చాలా మంచిగా అనిపించిందండి. స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా, నా మనవి ఆలించి నను నేలవయ్యా. స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా, నా మనవి ఆలించి నను నేలవయ్యా. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా పాలి పెన్నిదానమనుచు. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా పాలి పెన్నిదానమనుచు. ఏ వేళ నా మదిలో ఎంతైనా నమ్మితే భావించి కరుణతో బ్రోవరావేమయ్యా. స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా, నా మనవి ఆలించి నను మేలవయ్యా. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఈశ్వర కృష్ణ. నేను మెట్పల్లి నుండి వస్తున్నాను. సో అసలు స్వామివారి గురించి చెప్పాలంటే అసలు మాటల్లో చెప్పేది కాదు. స్వామివారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ప్రతిసారి స్వామివారు రప్పించుకుంటూ ఉంటారు, ఏదైనా సంకేతం ఇస్తూ ఉంటారు రావడానికి ముందు. సో స్వామివారి దగ్గరికి నేను ప్రతినిత్యం వస్తూ ఉంటాను. అలాగే దానికి తోడు టీటీడీ కూడా చాలా సదుపాయాలు కల్పించింది. ఆ దర్శనంకి చాలా ఈజీగా చేసింది టీటీడీ. సో నేను చాలా అదృష్టవంతుని నేను చెప్పగలను స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటే. మళ్ళీ స్వామివారిని చూస్తూ ఉంటే ఆ కొన్ని క్షణాలే అసలు ఆ దివ్య మనోహర రూపం అద్వితీయం అసలు. ఎందరను రక్షింపవు, ఎంత సెలవు చేయవు, అందులో నేను నీకవుదు నా బరువు. ఎందరను రక్షింపవు, ఎంత సెలవు చేయవు, అందులో నేను నీకవుదు నా బరువు. కందర్ప గురుడ నను కావవే, ఇల్దరిలో సందడిని మరచేవు స్వామి అదేమయ్యా. స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా, నా మనవి ఆలించి నను నేలవయ్యా. నమో వెంకటేశాయ. నా లైఫ్లో ఇంత బాగా చోటు ఇదే ఫస్ట్ టైము. ఈ స్వామిని నమ్ముకున్న కానీ ఎప్పటికీ నాకు లోటు లేదు. మా పిల్లలు చదువుల్లోని ఉద్యోగాల్లోని బాగా రాణిస్తున్నారు, మా వ్యాపారంలోనే బాగా ఉంది. స్వామిని నమ్ముకుంటున్నాం. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ స్వామి దగ్గర మొక్కున్నది ఏంటంటే 7 శనివారాలు వ్రతం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను.
7 శనివారాల వ్రతాలు ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చి స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిలుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ యొక్క తిరుమల క్షేత్రం లోపల అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో దర్శనం కూడా జరిగింది. అదేవిధంగా అన్నప్రసాదము అంతా కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. దీనికి ఆ టీటీడీ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. మేము చాలా దూరం గద్వాల నుంచి వచ్చాము. మాకు చాలా ఈ ఏర్పాట్లను చూసి సంతోషం అవుతా ఉన్నది. మరొక్కసారి టీటీడీ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చరణాలకు మా కోటి కోటి నమస్కారాలను సమర్పణ చేస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా, కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా, తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా, తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల, దప్పిదేర విడమీరే తలకొని చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే నిలువునను,
అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకొని తులసి దండలు మోచే నిలువునను చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చెలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు. నా పేరు చక్రవర్తుల వెంకటరమణ. మేము హైదరాబాద్ కేపీహెచ్పి నుంచి వస్తున్నామండి. స్వామి యొక్క లీలల గురించి చెప్పాలంటే కొంచెమా, ఆయన దయ వల్ల మేము పడిలేచిన మనుషులమండి. పడిలేచాము మేము. ఎంత కరుణా కటాక్షం ఉందో తెలుసా స్వామి దగ్గర. మా పరిస్థితి ఎంతో దీనంగా వెళ్ళిన పరిస్థితిని ఇలా వెళ్ళిపోయి ఇలా 4 నెలల్లో గొప్ప మెరికలు చేసేసాడు. తినడానికి పెట్టగల శక్తి ఉంది, కానీ మాకు తినడానికి ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. ఇవాళ మేము ఎంత, మా స్వామి ఆయన నా కన్న తండ్రి. ఆయన దయాదాక్షిణ్యాలు లేకపోతే నేను లేను. నా కన్న తండ్రి ఆయన. జై శ్రీమన్నారాయణ. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ గొంగళూరు గ్రామం మాది. మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడ. గత 8 సంవత్సరాలుగా వస్తున్నాము. మాకు వెంకటేశ్వర స్వామి మొక్కుకొని ఏ కోరికలు కోరుకుంటాం. మాకు బిజినెస్ ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి దయతోటి బిజినెస్లో మంచిగా ఇయర్కి అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి ఇయర్ ఇలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటాం మేము. మా బిజినెస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. ఆరోగ్యాలతో పిల్ల పాపలతో కలకాలం సలహా ఉండాలని కోరుకుంటాము. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎప్పుడూ మేము ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. జై శ్రీమన్నారాయణ. जी